హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఈ నెల 24వ తారీఖున మనకు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బుల విడుదలకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ 19వ విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఏంటి, రైతు భరోసా డబ్బులు ఇస్తారా ఎవరా, ఇప్పటివరకు ఎంతమందికి జమ చేశారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రైతులంతా కూడా మనకు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వచ్చే వరకు చూడాలి. అలాగే మనకు ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్న వారు కూడా తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే ఈ వీడియో లింక్ అనేది మీరు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణ రైతులకు ఏ పథకాలను అందిస్తాయి, ఏ పథకాల ద్వారా ఎప్పుడు లబ్ధి చేకూరుతుంది, ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది మన ప్రధాని మోదీ గారు. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు, విడతకు 2,000 రూపాయల చొప్పున. ఇప్పటివరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను అయితే ప్రధాని మోదీ గారు మన తెలంగాణ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇక 19వ విడత డబ్బులకు ఆయన సిద్ధమైపోయారు. 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇప్పటి వరకు 17, 18 విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్రం 19వ విడత నిధులకు కూడా మనకు శుభవార్తను అయితే చెప్పింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనవరి 31వ తారీఖు లోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఈ ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారికి డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత 2,000 రూపాయలు, అంటే గతంలో మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. ఇక ఇప్పుడు కనుక ఆల్రెడీ మీకు డబ్బులు కనుక పడి ఉంటే మీకు కనుక 19వ విడత 2,000 రూపాయలే వస్తాయన్నమాట. ఇక ఎవరికైతే డబ్బులు పడ్డాయో వారికి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో 17, 18 విడతలు పొందిన వారికి 19వ విడత వస్తుంది. ఇక ఆ గతంలో మీకు డబ్బులు పడకుండా ఉంటే కనుక 17, 18 ఒకేసారి మనకు 6,000 రూపాయలు వస్తుందన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక అంతేకాకుండా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఈ డబ్బులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు. చాలామంది మాకు ఇంకా ఎందుకు ఈ డబ్బులు జమ కాలేదని అడుగుతూ ఉన్నారు. ఇక మీకు జమ కాకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ప్రాబ్లం వల్ల,
మరికొంతమందికి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, మరికొంతమందికి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాలతో డబ్బులు అయితే జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా మరొకసారి డబ్బులు విడుదల చేసేందుకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి. కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అంటే ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా రైతులకు 1 ఎకరం భూమి కలిగిన వారికి 8,000 రూపాయలు వస్తాయి ఈ నెల 24 నుంచి. అదే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా అంటే పిఎం కిసాన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు ఇస్తుంది 19వ విడత. ఒకవేళ మీకు గతంలో డబ్బులు పడుకున్నా ఉంటే ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. గతంలో కనుక మీకు డబ్బులు పడుంటే కనుక 2,000 రూపాయలు మాత్రమే వస్తాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా నుంచి మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అంటే నిన్నటి రోజున డబ్బులు వేసింది. ఈరోజు నిన్న ఉదయం కూడా ఒక వీడియో పెట్టాను మీకోసం. ఆ వీడియోలో అంటే ఈరోజు డబ్బులు అయితే పడవు, నిన్నైతే డబ్బులు పడ్డాయి, ఈరోజు అయితే డబ్బులు పడట్లేదు అనమాట. నిన్న డబ్బులు మాత్రం వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 18 లక్షల మంది రైతులకు మనకు కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేసినట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక రైతు భరోసా ద్వారా ఎవరికైతే డబ్బులు పడతాయో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని అప్డేట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి. మీకు ఆ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి, ముఖ్యంగా మన తెలంగాణ రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి తాజా సమాచారం 19వ విడతకు సంబంధించి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ని మీరు